అయితే ఇది ఏంటంటే అన్న దీనికి బిల్డింగ్ మొత్తం 1000 మంది వరకు స్ట్రెంత్ ఉంటుంది. ఇందులో ఏంటంటే బిల్డింగ్ సరిపోతలేదు అని చెప్పి వీళ్ళు షిఫ్టింగ్ వైజ్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కేమో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, హై స్కూల్ కేమో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు. అయితే ఇది పాత ఉన్నప్పుడు పాడుబడ్డ బంగ్లా ఉండే, అయితే అందులో కూడా స్టూడెంట్స్ అప్పుడు స్కూల్ నడుస్తుండే. అది కూలిపోయే పరిస్థితి ఉందని వాళ్ళు సర్వే చేసి ఇమీడియట్ గా అది మార్చి షిఫ్టింగ్ పెట్టి బిల్డింగ్ కూలగొట్టి అప్పుడు 4.5 కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4.5 కోట్లు దీనికి శాంక్షన్ చేసింది మన ఊరు మనబడి కింద. ఏమైంది, దీనికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ధనంజయ రెడ్డి ఆయన ఏం చేసిండు, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి 2 కోట్లు పెట్టి 2 ఫ్లోర్ల వరకు బిల్డింగ్ చేసిండు. గవర్నమెంట్ దగ్గరికి ఎన్ని సార్లు పోయినా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 10-15 సార్లు కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినా, కేశవరావు వాళ్ళందరిని అడిగినా కూడా డబ్బులు శాంక్షన్ చేయకపోతే ఇయ్యలేదని చెప్పి ఆపేసిండు. దీనివల్ల ఏమైతుందంటే షిఫ్టింగ్ వైజ్ పెడుతున్నారు అన్న. ఇంకొకటి వర్షం వచ్చింది అనుకో మోకాల వరకు నీళ్లు, ఇప్పుడు దానికోసం అని చెప్పి దీన్ని హైట్ పెట్టి కట్టడానికి అని చేసారు. గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డింగ్ ఇట్లా పెండింగ్? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి ఇట్లే ఉందా? ఇది స్కూలా? ఇది కూడా క్లాస్ అయినా? కాదు కాదు, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అయింది అడ్మిషన్ల కోసం అని చెప్పి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ 6 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. అయితే కాంట్రాక్టర్ ఏం చేసి ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో ఆయన 2 కోట్లు పెట్టి 2 ఫ్లోర్ల వరకు లేపిండు. ఇవన్నీ కూడా లేపిండు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆపేసిండు. దానివల్ల పిల్లలు స్టూడెంట్స్ ఈ రోజు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇది గర్ల్స్ దా? బాయ్స్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్. ఎప్పటి నుంచి ఉన్న స్కూల్ ఇది? చాలా సంవత్సరాలు అవుతుంది, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా వేరే సమస్యలు ఏమన్నాయి? వాష్రూమ్స్ ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. వాష్రూమ్ చాలా ఘోరంగా ఉంటాయి. ఉన్నారా పిల్లలు? ఎవరున్నా ఉన్నారు. ఇప్పుడు కొంచెం సేపు ఒక 1 o'clock పిల్లలందరినీ కూడా కూర్చోబెడతారు. ఆయిల్ కూడా లేదన్న క్లీన్ చేయడానికి, ఏది పోస్టులు ఏవి లేవు. 1000 రూపాయలు వేసుకొని ఒక 2 క్లీనింగ్ కోసం అని పెట్టుకున్నారు. వాటర్ కూడా లేవు పిల్లలకి. ఇట్లానే ఇదేంటి? కరెంట్ ఇది 450 మంది హై స్కూల్ పిల్లలకు, ఇది ఓన్లీ 450 పిల్లల కోసం అని వాష్రూమ్స్. అది కూడా వాటర్ ఉండవు, ఏముండవు. అక్కడ నుంచి తెచ్చుకోవాలి పిల్లలు వాటర్ కావాలంటే. లోపల ఏముండవు. లోపల ఇప్పుడు క్లాస్ రూమ్స్ వాటర్ తాగేవా పిల్లలకి? ఓన్లీ ఇవేనా వాటర్ తాగేవి? ఓన్లీ 3 450 హై స్కూల్. ఇప్పుడు అవి ఆ బాత్రూమ్స్ పనిచేస్తున్నాయా? గర్ల్స్ అంటే దానికి కనెక్షన్ వస్తుంది. కనెక్షన్ లేదు. ఓహో, బిల్డింగ్ అయిపోతే దానికి వస్తుంది. వాటికి వస్తుందా? పాత బిల్డింగ్ అంటే ఇది పాతగా ఉన్నప్పుడుదా? పాతగా ఉన్నప్పుడు దీనికి రాదా? అంటే ఇవన్నీ నీ వాటర్ లేక వదిలేసారా? వాటర్ కనెక్షన్ లేక వదిలేసారు. డ్రైనేజ్ కనెక్షన్ ఓ, డ్రైనేజ్ కనెక్షన్ లేదా? 1 2 3 4 5 6 అవి ఉన్నాయి. వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమో. ఇట్రండి ఇట్రా. వాటర్ కనెక్షన్ ఎందుకు లేదు దీనికి? దీనికి డ్రైనేజ్ కనెక్షన్ ఉన్నది పోయిందా? కంప్లీట్ అయితే ఇది కూడా కనెక్షన్ వస్తుంది. ఓహో, అంటే ఆల్రెడీ కనెక్షన్ ఉంటే ఇది ఈ కన్స్ట్రక్షన్స్ ద్వారా పోయింది, అది వాడుకలోకి రాకుండా. ఓకే సార్. ఇప్పుడు ఆ రూమ్స్
ఏ సార్ క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్ మనకి ప్రైమరీ హై స్కూల్ బ్లాక్ పక్కన ప్రైమరీ బ్లాక్ మనకి షిఫ్ట్ లో నడుస్తుంది స్కూల్. షిఫ్ట్ అంటే ప్రైమరీ 8 to 12:30. 8 to 12 మేము ముందే వచ్చేస్తాం సార్ 10 o'clock కూడా వచ్చేస్తాం. ఎంతమంది ఉన్నారు టీచర్స్? మనకి టీచర్స్ 23 ఉన్నాం సార్. ఎంతమంది ఉండాలి యాక్చువల్ గా? ఫుల్ స్ట్రెంత్ ఉన్నారు. ఫుల్ స్ట్రెంత్ ఉందా? సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం విత్ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ అంతే సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది? 22 లో స్టార్ట్ అయింది సార్. ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు 2 స్లాబ్లు పడ్డాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏం లేదా? అప్పుడే కదా అసలు ఒక్క పైసా ఇవ్వలేదంట. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కాంట్రాక్టర్ కంప్లైంట్. పోయినది ఇచ్చిందా? అది కూడా ఇవ్వలేదా? ఓన్లీ కాంట్రాక్టర్ పెట్టుకున్నదేనా? కాంట్రాక్టర్ పెట్టుకున్నది వస్తాయి కదా అని పెట్టిండు. ఎంత పెట్టింటాడు? అరౌండ్ 2 crores అంతా పెట్టినని చెప్తారు. ఈ 2 crores ఇప్పటి వరకే రాలా. అదే అదే ఇప్పుడు మొత్తం ఎన్ని రూమ్స్ వస్తాయి దీంట్లో? ఎన్ని రూమ్స్ వస్తాయి? 20 rooms ప్లస్ దీంట్లో. ఇప్పుడు ఇది వాడితే ఇది అవసరం లేదా? అని ఉపయోగపడేటట్టు ఉన్నాయా? షిఫ్ట్ మారిపోతుంది సార్. 9 to 8 to 8:32 కలిసి ఉంటాయి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది? ప్రైమరీ స్కూల్లో 250 స్ట్రెంత్. 250. దీంట్లో మన దగ్గర 470. ఏం ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా వస్తున్నాయి వాటర్ కానీ ఇప్పుడు ఏం లేదు. ఇది హైట్ పెరిగిందా? మట్టి పోయించాం సార్ చాలా. బిల్డింగ్ సార్ కంప్లీట్ అయితే మనకు ఎండలు వచ్చాయి. అంటే ఇది పోయిన వర్షాకాలం తర్వాత వేసారా? ఇది ఈ మధ్యలో మనం మట్టి అంతా ఎక్కించాం సార్. అంటే వర్షాకాలం రాకముందే నేనైపోయింది. పోయినసారి ఇప్పుడు వాటర్ ఏం రాలేదా? ఏం ప్రాబ్లం లేదు. టీచర్స్ ఇదంతా ఏంటంటే అంతా మీకు క్వాలిఫైడ్ సఫిషియెంట్. మీ పోస్టులు ఏమైనా ఖాళీ ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయి. రిటైర్ అయిన ఇద్దరు అంతే సార్. ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇంగ్లీష్ ఒకటి, ఉర్దూ ఒకటి. 2 ఖాళీ. తర్వాత లైబ్రరీ ఉందా? లైబ్రరీ ఉంది సార్. కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటర్ ఉంది, ల్యాబ్ ఉంది. వేరే ప్రాబ్లం ఏం లేదు సార్. వాడకంలోనే ఉంటుంది సార్. ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ల్యాబ్స్ పైన ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో. ఇన్కమింగ్ డ్రాప్ ఒకరైతే టీసీ తీసుకొని వేరే బయట వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు సార్. మన పెద్దగా డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ లేవు. 3-4 సింగిల్ డిజిట్ అనుకోండి. ఇప్పుడు భోజనం వస్తున్నారు. మిడ్ డే మీల్స్ వస్తాయి సార్ మనకి. హైదరాబాద్ మొత్తం ఒకటే సప్లై. వాళ్ళు మిడ్ డే మీల్స్ ఇచ్చి వెళ్తారు. మధ్యాహ్నం మనం భోజనం పెడతాం. టిఫిన్ స్టార్ట్ చేసారా? మన దగ్గర లేదు సార్. ప్రైమరీకి ఉంది. మేము మధ్యాహ్నం వస్తాం కదా సార్. ఓన్లీ ప్రైమరీ. వీళ్ళు ముందుకు బిల్డింగ్ లేక అందరికి ఇవ్వడం లేదు కదా. ఇలా స్టార్ట్ చేస్తారు. అందరు కూడా విస్తరిస్తాము. పీటీ టీచర్ ఉందా? పీటీ టీచర్ మన దగ్గర లేదు సార్. ఎందుకు? ఒకటి ఇక్కడ ఉన్న తను కూడా ట్రాన్స్ఫర్ లో వెళ్ళాడు. పోస్టింగ్ ఉంది, అది కూడా వేకెంట్. అది వేకెంట్ ఉంది. గ్రౌండ్ ఇదేనా? ఇంకేమైనా ఇదే అటు సైడ్ ఉందా క్లాస్ రూమ్స్? ప్రైమరీ బ్లాక్. అదంతా ప్రైమరీ బ్లాక్. ఆ సైడ్ కూడా 3 కోట్ల 20 లక్షలు శాంక్షన్ అయింది. 3 కోట్ల రిలీజ్ చేయలేదు ఫండ్స్. కాంట్రాక్టర్ ఏం చేసిండు, సరే ఇస్తారు కన్నా ఉద్దేశంతో 2 కోట్లు పెట్టి 2 ఫ్లోర్ల వరకు చేసిండు. ఇప్పుడు అదేంటి? అది ఆడున్నది మొబైల్ వ్యాన్ వచ్చింది. మొబైల్ వ్యాన్ దేనికోసం? అది హ్యాండిక్యాప్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తేవడానికా? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో భాగం. వికలాంగులు కూడా చదివించాలి. ఇప్పుడు అది ఆ రూమ్స్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఏంటో ఊకబడ్డాయి. ఎక్కడ హెడ్ మాస్టర్ ఎక్కడ? ఇప్పుడు ఆ బిల్డింగ్లు కూడా ఊకబడ్డాయి. అంటే వాడడానికి లేకుండా ఉన్నాయి అంతే. అదే ఆ సైడ్ ఈ సైడ్ ఇది ఉన్నాయి. అంటే ఏది హాస్పిటల్ ఉందా ఇందులో? ఇది మా కార్ ఆగిందా? అదే అది స్కూల్ కదా, ప్రైమరీ స్కూల్ కదా. హైదరాబాద్ లోని
ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇది. ఇందులో మొత్తం 700 నుంచి 800 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్ కు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ 3 టీచర్స్ లేరు. పీటీ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ లేడు, హిందీ టీచర్ కూడా ఇక్కడ లేడు. అట్లాగే సౌకర్యాలు చూసినప్పుడు దాదాపు 800 మంది విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్లు సౌకర్యం లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, వాటికి వాటర్ కనెక్షన్ లేదు, కొన్నిటికి డ్రైనేజ్ కనెక్షన్ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 7-8 టాయిలెట్స్, వాటర్ సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల విద్యార్థులు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా సరిగా లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ మోకాళ్ళ వరకు నీళ్లు చేరేటటువంటి దుస్థితి ఉంటుంది. అందరు చిన్న పిల్లలు వస్తారు. ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఈ బిల్డింగ్లంతా కూడా పాతబడి ఉన్నాయి. వాటిని అన్నిటి కొన్ని రూమ్లను మూసేశారు, పెచ్చులు ఊరుతున్నాయని. కొత్తగా నిర్మాణం కోసం దాదాపు 4,38,00,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకొని దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి బిల్డింగ్ మధ్యలో ఆగింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా వాటికి నిధులు కేటాయించడం లేదు. దాదాపు ఇక్కడ ఈ సౌకర్యాలను కూడా మెరుగుపరిస్తే దాదాపు 1,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటది. ఈ స్కూల్ కు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుని, ఇళ్లలో పని చేసుకుని, వృత్తులు చేసుకుని పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వస్తున్నారు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం లేదు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల షిఫ్ట్ వైజ్ గా స్కూల్ నడుపుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రైమరీ స్కూల్ నడుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి హై స్కూల్ నడుపుతున్నారు. మధ్యాహ్నం నుంచి నడపడం వల్ల వీళ్లకు ఉదయం టిఫిన్ పెట్టే అవకాశం ఉండదు. ఆ రకంగా మధ్యాహ్నం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పెట్టాల్సిన అవసరం లేదని టీచర్లు అంటున్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరుస్తామని చెప్పి అంటున్నారు. బడ్జెట్ లో 15% నిధులు ఇస్తామని చెప్పి 8% నిధులు కూడా ఇవ్వలేదు. 6 రూట్లలో పోయి స్కూల్ ను ప్రారంభించి అన్ని స్కూల్ ఈ రకంగా మారుస్తామని చెప్పి అంటున్నారు. ఒక స్కూల్ ఆ రకంగా మారిస్తే రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 182% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు లేవు. కొత్తగా పాఠశాలలు కట్టడం లేదు. గత ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కూడా కట్టడం లేదు. మరి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన నగరం ఇది. మరి అలాంటప్పుడు స్కూళ్లు కూడా ఎక్కువ ఉండాలి. స్కూళ్ళు ఏమో తక్కువ ఉంటున్నాయి. స్కూళ్లు తక్కువ ఉండడం వల్ల ప్రైవేట్ పోవడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ స్కూళ్ల వల్ల 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు కోల్పోతున్నారు. మరి విద్య అంతా కూడా వ్యాపారంగా మార్చేటటువంటి వైఖరి కొనసాగుతుంది. విద్య పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండాలా, ఉచితంగా ఉండాలా, ఈ బిల్డింగ్ సౌకర్యాలు కల్పించాలా, టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలా, ల్యాబ్స్ ఉండాలా, లైబ్రరీ ఉండాలా, అట్లాగే క్రీడలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉండాలా. ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండా పిల్లలంతా కూడా పేద పిల్లలు కాబట్టి, అంత కూలీ పని చేసుకునే కార్మికుల పిల్లలు కాబట్టి వీళ్ళకి ఇదే ఎక్కువ అనేటటువంటి దుస్థితి కనబడుతుంది. మొత్తం ఈ విద్యా విధానం పెరగకుండా, విద్యా రంగం ప్రభుత్వ రంగంలో పూర్తిగా అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజల వ్యతిరేకత ప్రారంభమవుతుంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై, ఆగస్టు నెలలంతా కూడా మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా పర్యటన చేసి ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే పూర్తిగా ఈ పర్యటనలన్నీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన కార్యక్రమానికి, ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూనుకోబోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు 27,000 ఉంటే వాటిని 4-5,000కు కుదిస్తానంటున్నాడు. అది కాదు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచాలా, సంఖ్య పెంచాలా, అందులో విద్యార్థుల సంఖ్య మెరుగుపడేటట్టుగా చర్యలు తీసుకోవాలా, ఆ రకంగా నాణ్యమైనటువంటి విద్యను అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాటి ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటిది ఉంది. అట్లాగే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అన్ని కులాల్లోని పేదలు ప్రభుత్వ రంగాల్లో చదువుతుంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి దుస్థితి ఉంది. వాటిని మెరుగుపరచాలా. ఆ రకంగా మెరుగుపరచకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తారు. ఏంటి టిఫిన్ ఇంటి నుంచి తెచ్చుకున్నారా? టిఫిన్ ఇంటి నుంచి తెచ్చుకున్నావమ్మా? ఎందుకు ఇక్కడ తినవా? అయిపోయినాక తింటుందా? ఆహా. ఇదంతా ఏ క్లాస్ మీరు? 8th, 8th, 9th అంతా ఉన్నారా? 10th వాళ్ళు కూడా ఉన్నారా? 10th వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఎట్లుందమ్మా మీకంతా ఇక్కడ క్లాసులు ఎట్లున్నాయి? టీచర్లు అందరూ ఉన్నారా?
అన్ని క్లాసులకు టీచర్లు ఉన్నారా? ఇంగ్లీష్ టీచర్ ఉందా? లేరు కదా. ఇంగ్లీష్ టీచర్ ఎవరు? హై స్కూల్ కా? మీది హై స్కూల్ కదా. హై స్కూల్కి ఇంగ్లీష్ టీచర్ ఉందా? ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇందులో? లేరా? పీటీ టీచర్ ఉందా? పీటీ ఆటలు ఆడిపిస్తారా మీకు ఇంతకు? లేదా? మరి ఆటలు ఏడ ఆడతారు మీరు? ఆటలు ఆడడానికి టీచర్ లేడు. ఇది వర్షం వస్తే నీళ్ళు ఇంతవరకు మోకాళ్ళ వరకు వస్తాయి అంటూ నిజమేనా? ఎందుకు మరి వాళ్ళు బాగా చేయట్లేదా? మీరు అడగట్లేదా? నీళ్ళు ఎవరన్నా పడిపోతున్నారా? పిల్లలు పడిపోతున్నారు కదా. ల్యాబ్స్ ఉన్నాయా? ఉట్టిగా ఉన్నాయా లేకపోతే మీరు కూడా పోయి చేస్తారా? ఉన్నాయా? లైబ్రరీ ఉందా? లైబ్రరీకి ఏమైనా పేపర్లు వస్తాయా? పేపర్స్ రావా? బుక్స్ ఉన్నాయా? బుక్స్ ఉన్నాయా? చదువుతారా మీరు అప్పుడప్పుడు పోయి? రూమ్ పెద్దగానే ఉందా? క్లాస్ రూమ్ ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఏది అది ముందరదా? పూర్తి పైననా? అక్కడ టాయిలెట్స్ ఉన్నాయా? నీళ్ళు పట్టుకొని పోతారా? లోపల బాత్రూమ్స్ లో వాటర్ వస్తుందా? కదా, మీరు బకెట్ నుంచి వాటర్ తీసుకుని వెళ్ళాలి కదా. అంతేగాని అందులో లోపల రావు కదా. ఉదయం టిఫిన్ పెడుతున్నా మీకు? టిఫిన్ పెట్టట్లేదా? షిఫ్టింగ్ కదా, మధ్యాహ్నం షిఫ్టింగ్ కాబట్టి మీకు బెటరు. మధ్యాహ్నం మాత్రం పెడతారా? ఏమేమి పెడుతున్నారు? రైస్, ఫ్రైడ్ రైస్, కర్రీ వస్తుందా? ఏమైనా ఎగ్ ఇస్తారా? రోజు ఇస్తారా? 2-3 రోజులకు ఒకసారి ఇస్తారా? గుడ్డు వారానికి ఎన్నిసార్లు ఇస్తారు? డే బై డే. ఉన్నారా? కంప్యూటర్ ల్యాబ్ లో ఏఐ టీచర్ ఉందా? ఏఐ టీచరు సార్ ఉన్నాడు, ఎవరో ఒక సార్ ఉన్నాడు అంతే. ఉన్నాడా? క్లాస్ చెప్తున్నాడా? క్లాసులు జరుగుతున్నాయి. ఈసారి మొత్తం స్కూల్లో బ్యాగు అట్లాగే డ్రెస్ ఇస్తామనేది. ఇప్పుడు డ్రెస్ పాతయా కొత్తయా? కొత్తవి రాలేదా? కొత్తగా ఆల్రెడీ మొదటి రోజే ఇచ్చేస్తామన్నారు, ఇవ్వలేదు ఇంకా రాలేదు. ఇంతకుముందు షూ ఇచ్చే వల్ల ఈసారి షూ కూడా ఇస్తామన్నారు, ఇంకా ఏం రాలా. బుక్స్ వచ్చినాయా? టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, నోట్ బుక్స్ రాలేదా? నోట్ బుక్స్ ఇంకా రాలేదు. ఆ తర్వాత ఇంకేమున్నాయి సమస్యలు? బిల్డింగ్ ఆగిపోయి ఉంది. ఈ బిల్డింగ్ నిర్మాణం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇట్లా? 2 years నుంచి ఉందా? 2 years నుంచి ఇట్లా మామూలుగా ఉంది, పని పూర్తి కాలేదు. మరి మీరు ఎప్పుడైనా ఈ బిల్డింగ్ కట్టాలని చెప్పి ఎవరు? పీటీ సార్ లేడు, అది కావాలా? కాదు, ఈ బిల్డింగ్ ఇట్లా ఉంది అని చెప్పి మరి కావాలని ఎప్పుడన్నా ఒక కార్యక్రమం లాగా ఏమైనా చేశారా బయట మీరు? చేయలే. మరి క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఉంటే ఉదయం షిఫ్ట్, సాయంత్రం మధ్యాహ్నం షిఫ్ట్ లేకుండా ఉంటది కదా, అంత ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మీరు మధ్యాహ్నం ఎన్నిటికి వస్తారు? 12కి వచ్చి 5కి పోతారంటే మరి ఎన్ని గంటలు జరుగుతాయి క్లాసులు? 4 క్లాసులు, 5 క్లాసులు. వాటర్ రావా తాగడానికి? బాటిల్ ఏం తెచ్చుకున్నారు? ఎడబట్టుకోవడానికా? మరి బాక్సులు అన్నం పెట్టట్లేదా? బాక్సులు స్కూల్ తెచ్చుకున్నారు. ఈ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకున్నారా? అంటే ఇక్కడ తింటారా? టేస్ట్ అంటారా ఫుడ్? మరి బాక్స్ తెచ్చుకున్నారుగా. నిజం చెప్పండి, ఎందుకంటే గవర్నమెంట్ కి రాసి మీకు మంచి భోజనం పెట్టమని అడుగుదాం మీకోసమే. వాటర్ రాకపోయినా, ఎందుకంటే మీకు బాటిల్ తెచ్చుకున్నారు కదా వాటర్ కూడా. సరౌండింగ్ ఏరియా వాళ్ళేనా? ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళే అంతా. మీ ఫాదర్ ఏం చేస్తాడు? వర్కర్ గా ఉన్నారు. ఏం పేరు? నాని. స్కూల్లో కూడా అదేనా పిలిచే పేరు? నానే. స్కూల్లో పేరు కూడా నానేనా? నానే. ఓకే ఓకే.
మాది సిపిఎం పార్టీ, ఇది కమ్యూనిస్టు పార్టీ. ఈ కమ్యూనిస్టు పార్టీ ఏంటంటే అందరికి విద్య అంతా కూడా ఉచితంగా ఉండాలా, అది కూడా మంచి విద్య అందించాలంటే ప్రభుత్వం పాఠశాలల నిర్మాణం పెంచాలా, టీచర్ల సంఖ్య పెంచాలా. అట్లాగే ఇప్పుడు మొత్తం విద్యార్థులంతా కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కొంత అవకాశాలు ఉన్న వాళ్ళంతా ప్రైవేట్లలో చదువుతున్నారు. ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 82% పిల్లలంతా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటిది తక్కువ, 18% ఉన్నారు హైదరాబాద్ పరిధిలో. కారణం ఏంటంటే స్కూలు లేక, కొత్తగా స్కూళ్లు కట్టక, కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేయక, ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో దానికి తగ్గట్టుగా స్కూళ్ల సంఖ్యను పెంచకపోవడం వల్ల 180 మంది ప్రైవేట్లో చదువుతున్నారు. అట్లాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా 60% మంది పిల్లలంతా కూడా ప్రైవేట్లలో చదువుతున్నారు. దానివల్ల మన తల్లిదండ్రులు కష్టపడి పనిచేసేటటువంటి కొద్దిపాటి వస్తున్న ఆదాయం ఈ ప్రైవేట్ స్కూళ్లకు పెట్టడం వల్ల 20-25 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం. ఒకవేళ ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా అందరికి విద్య అందిస్తే, ఎవరికైనా సరే పేదవాడైనా ధనికుడైనా విద్య అనేది వ్యాపారంగా ఉండకూడదు, అందరికి ఉచితంగానే విద్య ఉండాలా. ఆ రకంగా ఉచితంగా విద్య ఇవ్వాలంటే నిధులు కేటాయించాలా, డబ్బు కేటాయించాలా. ఇప్పుడు ఈ బిల్డింగ్ 2-3 సంవత్సరాల నుంచి ఇట్లే పెండింగ్ లో ఉంది. దాదాపు 4.5 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేసి మంజూరు చేశారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ ఒక 2 కోట్ల పైగా పెట్టి బిల్డింగ్ కట్టి డబ్బులు రాక ఆపేశాడు. మరి 2.5 సంవత్సరాలు అయినా సరే వాడికి నిధులు ఇవ్వడం లేదు. 4 కోట్లు కేటాయిస్తే ఇక్కడ ఉండేటటువంటి చదువుకునేటటువంటి పిల్లలు 800 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ బాగా అయితే ఇంకో కొంతమంది సంఖ్య పెరుగుతారు, మంచి సౌకర్యాలు కూడా మెరుగవుతాయి. ఆ రకంగా సౌకర్యాలు మెరుగుపడితే పిల్లలు మంచి విద్య కూడా అందడానికి అవకాశం ఉంటది. కానీ ఇటువంటి బిల్డింగ్ లో నిర్మాణం చేయడం లేదు, కొత్తగా స్కూల్లే కట్టడం లేదు. అందుకని ఉన్న స్కూల్ ఎట్లున్నాయి ఏంటని పరిశీలించడానికి రాష్ట్రం అంతా కూడా సిపిఎం పార్టీ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలే ఇక్కడ చదువుతారు. పేదవాళ్ళు చదువుతున్నటువంటి స్కూళ్లలో మంచి సౌకర్యాలు లేకుండా, మంచి భోజనం పెట్టకుండా, టిఫిన్ పెట్టకుండా, బట్టలు ఇవ్వకుండా, షూ ఇవ్వకుండా, టై ఇవ్వకుండా, క్రీడా స్థలాలు లేకుండా, క్రీడా సామాగ్రి లేకుండా, లైబ్రరీ లేకుండా, ల్యాబ్స్ లేకుండా, కంప్యూటర్స్ లేకుండా, ఏదో స్కూల్ ఉంది కాబట్టి చదివినాం కాబట్టి 4 విషయాలు చదివినామంటే ఈ పోటీ ప్రపంచంలో మనం పోటీలో నిలబడలేం. మన తల్లిదండ్రులు బిల్డింగ్ వర్కరో ఇంకోవటో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు అవి కూలీలుగా ఉంటే, మనం చదువుకున్న తర్వాత కూడా మంచి చదువు చదవకపోతే మళ్ళీ ఏమైపోతామంటే మనం కూడా కూలీలుగానే మారుతాం, తక్కువ పైసలతో బతకాల్సినటువంటి స్థితి వస్తుంది. అందుకనే మంచి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే పిల్లలకు ఆ రకంగా అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నాం. మీ పాఠశాలకు సంబంధించి కూడా ఈ డబ్బులు వెంటనే మంజూరు చేసి దీన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అట్లాగే మరుగుదొడ్ల సౌకర్యాలు, టీచర్లు కూడా 2-3 లేరని చెప్పి తెలుస్తుంది. పీఈటీ టీచర్ కూడా లేడు. ఈ సౌకర్యాలు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొస్తాం. ప్రభుత్వం వినకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో. విద్యార్థులుగా కూడా మీరు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రూపాల్లో సౌకర్యాలు లేకపోయినా సరే ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని కొట్లాడుతూనే ఒకవైపు మన చదువు మాత్రం బాగా చదవాలి, కష్టపడి చదవాలి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. మనలాగా వాళ్ళు కూలీలుగా మారకూడదని, పేదవాళ్ళగా ఉండకూడదని, ఎట్టి పనులు చేయకూడదని, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలా. భవిష్యత్తు ఉండాలంటే ఎంతైనా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. చదివించిన తర్వాత మనం ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోకుండా నిరుపయోగంగా మారితే మళ్ళీ మనం వెనకబడిపోతాం. పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళగానే ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటిది రాకుండా మార్పు జరగాలంటే మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కష్టపడి చదవాలా. అట్లాగే సమస్యల కోసం గట్టిగా అడగాలి కూడా ప్రభుత్వాలని, టీచర్లని, మిగతా విషయాలను కూడా అడిగేటట్టుగా కూడా చేయాలి. మనమంతా కూడా నోరు మూసుకొని కూర్చుంటే ఎంతకాలమైన ఇట్లే ఉంటాం. మనకి ఏ సౌకర్యాలు లేకపోతే అది అడగడం కూడా ఉండాలి, ప్రశ్నించాలి. ఏది ప్రశ్నించకపోతే ఎంతకాలమైనా ఇటువంటి సౌకర్యాలే ఉంటాయి. అందుకని ఆ రూపంలో మనం ప్రశ్నించాలా, అవన్నీ చేయాలా, బాగా చదవాలా. మీ తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తున్నారో అంతకంటే మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మీరందరూ కూడా ఎదగాల. అట్లాగే సమాజంలో మీరందరూ బాగైన తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, పేదలకు అండదండగా ఉండి వాళ్ళ కోసం పని చేయాలనేటటువంటి దృక్పథం కూడా మనకు నేర్చుకొని ఉండాలా. ఇలాంటి అసమానతలకు వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మత అసమానతలు, కుల అసమానతలు, పేద ధనిక అనే వ్యత్యాసాలు, ఇలాంటి ఏ వ్యత్యాసాలు లేకుండా మనుషులందరం ఒకటి, అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా. పేద ధనిక అనే వ్యత్యాసాలు లేకుండా అన్ని సౌకర్యాలు పొందాలనేటటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. అది మీకు పూర్తిగా అండగా ఉంటుంది. మీ స్కూల్ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వంతో వెంటబడతాం, పోరాడతాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా మేము కృషి చేస్తాం.
వీళ్ళకి ఇది రెండేనా? మామూలుగా కర్రీ వస్తుంది సార్, కర్రీ వస్తుందా? వస్తుంది కర్రీ అయితే కర్రీ కూడా ఉండాలి కదా, ఓన్లీ పప్పు. మరి ఇప్పుడు స్టార్టింగ్ అని మెనూలో అయితే కర్రీ ఉంది, పప్పు ఉంది, పెరుగు ఉంది. మళ్ళీ మీరు ఒక్క పప్పు చారు పెడితే ఎట్లా మేడం? అక్షయ పాత్ర మేడం ఎవరు మీ కాంట్రాక్ట్? ఇది మను మీరు ఆ బిల్లులు ఏమో అన్నింటికి తీసుకుంటారు. మీరు ఒక పప్పు వేసి ఆ పిల్లలకు ఇబ్బంది పెడితే ఎట్లా? స్కూల్ స్టార్ట్ అయ్యే యాక్చువల్లీ సమ్మర్ నుంచి తగ్గింది సార్, 290 అబోవ్ వచ్చేది ఇండెంట్. అవి అసలు రైస్ క్యాన్స్ చాలా పెద్దవి, 2 వస్తాయి, ఒక కర్రీ వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. ఎగ్స్ డే బై డే వస్తాయి సార్, డే బై డే వస్తాయా? చాలా రైస్ వేస్ట్ చేస్తున్నారు సార్ పిల్లలు. ఇండెంట్ ఇంకెప్పుడు ఎగ్జాక్ట్ ఇండెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము మండే నుంచి ఎగ్జాక్ట్ ఇండెంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ మాకు 2 క్యాన్లు రైస్ అన్ని పంపిస్తాం. జనరల్ గా అయితే ఏమేమి ఇస్తారు? అన్నము, సాంబార్, కర్రీ, అరటిపండు కూడా ఇస్తారు సార్. అంటే అది కూడా ఒక రోజు ఎగ్ రాదనుకో, ఒక రోజు అరటిపండు. రైస్ అయితే 3 రోజులు అయితే ఎగ్స్ ఇస్తారు. ఇక్కడ కూడా వెనక కూడా అయిందా? ఇక్కడ కూడా అయింది. వెనక అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుందా? ఇక్కడ ఉన్నట్లు ఉంటుందా? ఈ స్థలం ఉన్నట్టు ఉంటుందా? తక్కువ ఉంటుంది. షాప్స్ కి గోడ కట్టేసారు సార్, పూర్తి గోడ షాప్ రేకులు వేసి కబ్జా అయ్యింది. మేడం చాలా ట్రై చేశారు సార్, సార్ మేడం కలిసి మస్తు లెటర్స్ ఇచ్చారు, కానీ జరగలేదు. అదే కలిసారు సరే ఉన్నారు అప్పటి. ఎందుకు సార్ మెనూ తగ్గింది? పప్పు ఒక్కటి తీసుకుంటారు. నేను పప్పు కాదు సార్, ఇప్పుడు పిల్లలు మనకు 20, 30, 50 మంది వస్తుంటారు. ఇట్లా పెరుగుతుంటే మనం మెనూ అది క్వాంటిటీ పెరగడం కాదు, కర్రీ కూడా ఒకటి ఉండాలి కదా. 50 ఇచ్చినాం, 50 ఇండెంట్ మనం ఇప్పుడు వస్తాం. 50 మందికి పప్పు కర్రీ కూడా ఉండాలిగా. పప్పు వస్తుంది సార్, ఒకటే వస్తుంది. ఒకటి రాలేదు అది పప్పు కర్రీ రాదు, ఇంకా రాదా? రాదు. వైట్ రైస్ ఒక కర్రీ. ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకి పచ్చడి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అంతేగాని కర్రీ ఒకటే వస్తుంది సార్. ఏదో పప్పు గానీ వేరేది గానీ ఒకటే మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఒకటే వస్తుందా? సబ్జెక్ట్ అంటారు కదా సార్. మేము పెరిగింది కాదు కదా సార్. 50 మందికి ఇండియన్ ఇప్పుడు మనది పిల్లలు వచ్చిన 50 తినేది లేకపోతే అంటే పప్పు ఆల్టర్నేట్ వేసి ఎక్స్ ఉంటుంది సార్. ఒక కర్రీ ఉంటుంది, ఒక రైస్, ఏదైనా రావచ్చు కర్రీ. పప్పు రావచ్చు, దోసకాయ పప్పు రావచ్చు, టమాటో పప్పు రావచ్చు, 2-3 కర్రీలు రావచ్చు. అప్పుడప్పుడు చట్నీ ఎక్స్ట్రా వస్తుంది. అంటే టేస్ట్ చేయొచ్చు కానీ ఆడ కూర్చొని అందరూ తినడం కుదరదు. ఒక ప్లేట్ లో తీసుకో. అందుకని బ్రేక్ఫాస్ట్ మనం కొంచెం సైడ్ జరిగితే వాళ్ళు గెలుస్తారు. కొంచెం సైడ్ జరిగింది. పప్పు పర్వాలేదు కానీ రైస్ కొద్దిగా రైస్ బాగలేవు. ఎక్కడ వాళ్ళు పంపిస్తారా రైస్?